అందరికీ నమస్కారము. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారండి. దీని గురించి చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఈరోజు పవిత్రమైన నిర్జల ఏకాదశి సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితాన్ని ప్రసాదించి మహాపుణ్యఫలంగా దీనిని భావిస్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును మరియు శ్రీకృష్ణ పరమాత్మను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం మహాభారత కాలములో భీమసేనుడు ఇతర ఏకాదశి ఉపవాసాలను చేయలేకపోయాడు. అప్పుడు మహర్షి వ్యాసుడు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని చూపించాడు. ఈ ఒక్క వ్రతము ఆచరించటం వల్ల అన్ని ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుందని చెప్పారు. ఈరోజు భక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీకృష్ణుని నామస్మరణం చేస్తారు. ఉపవాసము, దానం, భజనలు, హరినామ సంకీర్తనల ద్వారా భగవంతుని కృపను పొందుతారు. శ్రీకృష్ణుడు భక్తుల హృదయాల్లో నివసించే కరుణామయుడు. ఆయనను స్మరించిన వారికి శాంతి, ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ పవిత్ర నిర్జల ఏకాదశి సందర్భంగా మనమందరం శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందాలని ప్రార్థిద్దాం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని సందర్భంగా నేను ఒక చిన్న సాంగ్ పాడానండి. చూడాలని ఉంది కృష్ణయ్య, చూడాలని ఉంది, ద్వారక చేరాలని ఉంది, నీ సేవలు చేయాలని ఉంది అనే సాంగ్ లాంగ్ వీడియోలో ఉంటుంది. వినండి, ఆశీస్సులు పొందండి.